హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ స్టోరేజ్ బాక్స్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. కార్డ్బోర్డ్ బాక్స్, కలర్స్, గ్లూ అండ్ కట్టర్ అండ్ పెన్సిల్ ఎరేజర్. సో ఎక్స్ట్రా ఏంటంటే మనకి ఏదైనా సోప్ బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ అనేది నేను యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏదైతే సర్కిల్ కార్డ్బోర్డ్ తీసుకున్నామో ఆ కార్డ్బోర్డ్ మీద మనము ఇలా గర్ల్ ఇమేజ్ అనేది మనం డ్రా చేస్తున్నాము. ఈ ఇమేజ్ మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేస్తున్నామో ఆ ఇమేజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది అనమాట మన స్టోరేజ్ బాక్స్కి. అందువల్ల మనం సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ అనేది మంచి లుక్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న ఫ్యారీ ఏంజల్ ఇమేజ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీరు ఇదే డ్రా చేసుకోవాలంటే సో వీడియోని స్లో మోషన్లో పెట్టేసి ఏ విధంగా నేను డ్రా చేస్తున్నానో ఆ విధంగా డ్రా చేసుకోండి. లేదా డ్రాయింగ్ రాదు అనుకున్నట్టయితే నేను ముందర షార్ట్స్లో ట్రేస్ పేపర్ మీద డ్రాయింగ్ ఎలా చేసుకోవాలో మీకు ఐడియా అనేది చూపెట్టున్నాను అనమాట. సో ఆ విధంగా మీరు ట్రేస్ పేపర్ రెడీ చేసుకొని మొబైల్లోనే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నుంచే మనం ట్రేస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యారీ ఏంజల్ నేను డ్రా చేసేసిన తర్వాత స్కెచ్ పెన్, బ్లాక్ స్కెచ్ పెన్ ఏదైతే ఉందో అవుట్లైన్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇలా అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత కట్టర్ తోటి ఫైన్గా కట్ చేసుకుంటాను. సో కట్టర్ లేని వాళ్ళైతే సిజర్తో కట్ చేసేసేయండి. అండ్ నేను చెప్పాను కదా, ఏవో ఒక సోప్ బాక్సెస్ ఉంటాయి, ఆ బాక్సెస్ని ఇలా సెంటర్కి కట్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత మన ఫ్యారీని స్టిక్ చేసేసామంటే స్టోరేజ్ బాక్స్ అవుట్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎడ్జెస్ కూడా స్టోరేజ్ బాక్స్వి నేను ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చాను. సో అది అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. అండ్ ఆ ఏంజల్ షార్ట్ ఉంటుంది కదా, బ్యాలెన్స్ ఉండడం కోసం కింద ఇంకో కార్డ్బోర్డ్ షీట్ అనేది నేను అతికించాను అనమాట. అలా అయిన తర్వాత కలర్ పేపర్స్ ఉంటాయి కదా, ఏదో ఒక కలర్ పేపర్ తీసుకొని ఇలా బాక్స్ కలర్ కనిపించకుండా ఇలా స్టిక్ చేసేసాం. అండ్ ఫ్యారీ ఏంజల్ బాడీకి వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ ఇచ్చేసాను. వింగ్స్కి వచ్చేసి కొన్ని కలర్స్ అనేది అప్లై చేశాను అనమాట. సో కలర్స్ అంటే మీ దగ్గర ఏమైనా స్టోన్స్, గ్లిటర్స్ ఉంటే అవి ఇవ్వండి, హైలైట్ లుక్ ఉంటుంది. అవి నా దగ్గర లేవు కాబట్టి ఇలా కలర్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చేసాను. ఈ కలర్ చార్ట్ పేపర్ మీద కూడా మనము పెన్ బ్రషెస్ తోటి ఇలా డిజైన్ అయితే డ్రా చేసేసామన్నమాట. ఫైనల్గా ఇక్కడితో స్టోరేజ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు పెన్స్ కావాలన్నా, ఎరేజర్స్ కావాలన్నా తెగ ఎతికేస్తూ ఉంటాము. సో పిల్లలు ఒక్కొక్క చోట వేసేస్తూ ఉంటారు కదా, అవన్నీ తీసుకొచ్చి మనం ఈ స్టోరేజ్ బాక్స్లో వేసామంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు సేఫ్టీ పిన్స్ అయినా లేదా కిచెన్లో ఉన్నప్పుడు స్పూన్స్ పెట్టాలన్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక స్టోరేజ్ బాక్స్ అనేది మీరు ఇలా తయారు చేసుకోండి. అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.